హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ షణ్ముఖ ప్రియ ఫ్రమ్ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ. రోజు చేస్తున్నట్టే ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్తో మీ ముందుకు వచ్చేసాను. జనరలీ అంటే నేను ఒక ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాను ఆస్పిరెంట్స్కి. ఈరోజు మీరు జనరల్గా ప్రిపేర్ అవ్వాలి కరెంట్ అఫైర్స్కి అనుకున్నప్పుడు ఒక ఫ్రెష్ ఆస్పిరెంట్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే చదివేటప్పుడు ఏమీ అర్థం కావట్లేదు, సో ఇది ఒక 1 వీక్ తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకుందాము ఆర్ ఒక 2 వీక్స్ తర్వాత స్టార్ట్ చేద్దాము. దే are generally inclined towards postponing the start of preparing for the current affairs. సో అలా అస్సలు పోస్ట్పోన్ చేయొద్దు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న న్యూస్లో మనం యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేది ఒకటి వి కేమ్ అక్రాస్ అన్ ఆర్గన్ ఆఫ్ ది యుఎన్ కాల్డ్ ది యుఎన్ జనరల్ అసెంబ్లీ. సో అది నిన్న మీరు చదివినప్పుడు నోట్స్ ఓపెన్ చేసి యుఎన్ అనే ఒక ఆర్గనైజేషన్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ అనేది ఒక పార్ట్ అనేది మీరు మెన్షన్ చేసుకొని ఉండాల్సింది. గోయింగ్ ఫార్వర్డ్ రేపు కానీ ఎల్లుండి కానీ ఆర్ సమ్ వైల్ ఇన్ ద ఫ్యూచర్ మీకు ఎక్కడన్నా యుఎన్ జనరల్ అసెంబ్లీ గురించి మళ్ళీ న్యూస్ వస్తుంది. అప్పుడు నిన్న రాసుకున్న పాయింట్కి ఈ పాయింట్స్ అన్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు నిన్న రాయటం మిస్ అయి ఉంటే కనుక ఫ్యూచర్లో వచ్చే పాయింట్స్ని యాడ్ ఆన్ చేయడానికి ఉండదు. సో మై సిన్సియర్ సజెషన్, ప్లీజ్ స్టార్ట్ ప్రిపేరింగ్ నోట్స్ రైట్ అవే. నౌ ఈస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ ప్రిపేరింగ్ నోట్స్ ఫర్ ది కరెంట్ అఫైర్స్. సో దిస్ ఈస్ ద టిప్ ఆఫ్ ది డే. సో వీల్ ఫోకస్ ఆన్ ది important topics in today's Hindus newspaper. First issue ఏంటి అంటే Indian forces using Kuki and Myanmar groups to wage war. This statement is released by National Socialist Council of Nagalim, that is NSCN. ఈ స్టేట్మెంట్ అనేది ఈ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ GS3 పేపర్. ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది అర్థం అవ్వాలి అంటే మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలన్నమాట. వాట్ ఈజ్ NSCN అండ్ వాట్ ఆర్ కుకీ అండ్ మియాన్మార్ గ్రూప్స్ అనేది. ఐ విల్ గివ్ యూ అ బేసిక్ అవుట్లైన్. మనకి నార్త్ ఈస్ట్లో మోస్ట్లీ ట్రైబ్సే ఉంటాయి. వాటిలో వన్ ఆఫ్ ది మేజర్ ట్రైబ్ నాగా ట్రైబ్ అనమాట. దిస్ ఈజ్ మేజర్లీ ప్రెజెంట్ ఇన్ నాగాల్యాండ్, హిల్లీ ఏరియాస్ ఆఫ్ మణిపూర్ అండ్ నార్దర్న్ మియాన్మార్. ఓకే, సో ఇక్కడ ఉన్న నాగా ట్రైబ్ అంతటికి ఇట్ కేమ్ అండర్ బ్రిటిష్ రూల్ డ్యూరింగ్ ద 19th century. బట్ మనకు ఒకసారి ఇండిపెండెన్స్ వచ్చాక సమ్ ఆఫ్ ది నాగా లీడర్స్ ట్రైడ్ సెసీడింగ్ ఫ్రమ్ ఇండియా. అంటే మాకు మేము ఇండియన్ గవర్నమెంట్ కింద ఉండము, మేము బయటకు వచ్చేస్తామని చెప్పి దే స్టార్టెడ్ ప్లాన్స్. బట్ ఇన్ 1975 షిలాంగ్ అగ్రిమెంట్తో దే కేమ్ అండర్ ది రూల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బట్ వాటిల్లో కూడా కొంతమంది సపరేటిస్ట్ లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆ అగ్రిమెంట్లో నుంచి బయటకు వచ్చేసి దే ఫార్మ్డ్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలిం ఆర్ నాగాల్యాండ్. నాగాలిం అనేది ఏంటి అంటే it is a separate state for all the Nagas present in the parts of India, that is Nagaland, Manipur and Northern Burma. సో ఇప్పుడు వీళ్ళు ఏమి అలెజ్ చేస్తున్నారు అంటే మన NIA నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కుకీస్తో ఇంకా మయాన్మార్ గ్రూప్స్తో కలిసి వీళ్ళ లీడర్స్ని అసాసినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ రైట్ అని వీళ్ళు అలెజ్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకోటి ఏంటి అంటే ఈ నార్త్ ఈస్ట్ మనం ఫోకస్ చేసినప్పుడు ఇంకొక ఇష్యూ, ది ఆన్గోయింగ్ ఇష్యూ ఏంటి అంటే ద కుకీస్ అండ్ మైటీస్ వార్ ఇన్ మణిపూర్. సో అది కూడా ఒకసారి తెలుసుకోండి. గోయింగ్ ఫార్వర్డ్ వీల్ కమ్ అక్రాస్ సమ్ ఆఫ్ ది న్యూస్ ఆర్టికల్స్. సో అది వచ్చినప్పుడు ఇన్ డెప్త్ దాన్ని అనలైజ్ చేద్దాము. బట్ మీరు దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ నాగా ట్రైబ్, వాళ్ళు ఎక్కడెక్కడైతే లొకేట్ అయి ఉన్నారు నార్త్ ఈస్ట్లో, ఇప్పుడున్న ఇష్యూ ఏంటి, వాళ్ళు ఈ ఆర్గనైజేషన్ ఆబ్జెక్టివ్ ఏంటి అండ్ వాళ్ళు ఏమి అలీజ్ చేస్తున్నారు, ఎందుకు అలీజ్ చేయాల్సి వస్తుంది, అలాగా మన NIA వీళ్ళతో కలిసి వార్ వీళ్ళ మీదకి ఎందుకు చేయాల్సి వస్తుంది అనేది మీరు ఒకసారి తెలుసుకోండి. సో NSCN said that Indian armed forces were using a Kuki extremist outfit and a pro-democracy armed group in civil war on Myanmar to wage a war against the Naga army along the Indian-Myanmar border. ఓకేనా? సో ఇదే మీరు ఈ హైలైట్ చేసిన yellow పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మీరు ఇంకా దానికి యాడ్ ఆన్ చేయడానికి సఫిషియంట్ మెటీరియల్ అయితే ఉంది దీంట్లో. ఓకేనా? ఓకే, ఈరోజు ఫోకస్ చేయాల్సిన సెకండ్ టాపిక్ ఏంటి అంటే మిలిటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్ సీక్స్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ 3 services ఆన్ అగ్నిపత్ స్కీమ్. ఇది మీకు GS పేపర్ 3కి యూస్ఫుల్గా ఉంటుంది. అసలు బిఫోర్ గోయింగ్ ఇన్ టు వాట్ ఈస్ మెన్షన్ ఇన్ ద న్యూస్ ఆర్టికల్ టుడే మనకు తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ అగ్నిపత్ స్కీమ్ అనేది. అగ్నిపత్ స్కీమ్ ఇస్ అ న్యూలీ లాంచ్డ్ రిక్రూట్మెంట్ స్కీమ్ అండ్ ద డిఫెన్స్ సర్వీసెస్. అగ్నిపత్లో ఏంటి అంటే 10+2 అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి ఆర్మీలో సోల్జర్స్గా రిక్రూట్మెంట్ జరుగుతుందన్నమాట, విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2022. ఓకేనా? సో ఈ స్కీమ్ బెనిఫిట్స్ ఏంటి అంటే
యంగ్ పీపుల్ దే కెన్ గో డైరెక్ట్లీ యాజ్ అ సోల్జర్ ఇన్ టు ద మిలిటరీ. 4 years ఉంటుంది ప్రోగ్రామ్. 6 months ట్రైనింగ్ ఉంటుంది. 3.5 years కమిషన్ చేస్తారనమాట ఆన్ గ్రౌండ్, బీఇట్ ఇన్ ది ఆర్మీ ఆర్ ఇన్ ది నేవీ ఆర్ ఇన్ ది ఎయిర్ ఫోర్స్. దీనివల్ల మిలిటరీకి బెనిఫిట్ ఏంటి అంటే యంగ్ పీపుల్ వుడ్ బి సేఫ్ గార్డింగ్ అవర్ బార్డర్స్. సో యంగ్ బ్లడ్ అనేది మిలిటరీలోకి ఇంజెక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి టెక్నాలజీతో ఎఫినిటీ ఎక్కువ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఫోన్ అంటే చిన్నపిల్లడు ఫోన్ యూస్ చేయడానికి ఈజీగా ఉంటుంది వెన్ కంపేర్ టు అన్ ఓల్డ్ పర్సన్. సో అలాగ టెక్నాలజీ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఫర్ యంగ్ పీపుల్. సో ఆర్మీ కూడా టెక్నాలజీ వైజ్ ఇట్ కెన్ డెవలప్. అండ్ ఆల్సో అగ్నిపథ్కున్న ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది సోల్జర్స్ వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటి అంటే ఆ 4 years చేసినందుకు వాళ్ళకి శాలరీ వస్తుంది. అండ్ 4 years అయిపోయినాక వాళ్ళకి ఒక లంసమ్ అమౌంట్ ఆఫ్ కాంపెన్సేషన్ కూడా వస్తుంది అనమాట. ఇట్స్ అరౌండ్ 11.2 lakhs ఆర్ సో. డ్యూరింగ్ ద tenure అరౌండ్ 4 to 6 lakhs ఆఫ్ శాలరీ ఇస్తారు పర్ యానం. అండ్ 4 years అయిపోయినాక 11 lakhs అరౌండ్ 11 lakhs బల్క్ అమౌంట్ అనేది వస్తుంది. అండ్ ఆల్సో వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అలాగా అగ్నివీర్స్ అంటారు వాళ్ళని. అగ్నిపథ్ స్కీమ్లో ఎన్రోల్ అయిన క్యాండిడేట్స్ని అగ్నివీర్స్ అంటారు. వాళ్ళల్లో ఫర్ ఎగ్జాంపుల్సే 100 members ఇంకా ఎవరన్నా కంటిన్యూ అవ్వాలి మిలిటరీలో అనుకున్నారనుకోండి, దే కెన్ అప్లై ఫర్ కంటిన్యూయింగ్ ఇన్ ద మిలిటరీ. వాళ్ళకి ఏంటి అంటే 100లో 25 members అంటే 25% ఆఫ్ ది టోటల్ ఎన్రోల్డ్ అగ్నివీర్స్ని వాళ్ళు కంటిన్యూస్ ఎన్రోల్మెంట్ ఇన్ ది మిలిటరీ సర్వీసెస్కి తీసుకుంటారు డిపెండింగ్ ఆన్ దేర్ స్కిల్ సెట్, దేర్ హెల్త్ అండ్ ద ట్రైనింగ్ దట్ దే రిసీవ్. సో అది వాళ్ళ హెల్త్ మీద అంటే మెడికల్ టెస్ట్ అండ్ ట్రైనింగ్ టెస్ట్. సో వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్కి పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ చేస్తారు. అండ్ ద 3.5 years పీరియడ్ దట్ దే సర్వ్డ్ ఇన్ ద మిలిటరీ అది కూడా అసెస్ చేస్తారు. అవన్నీ అసెస్ చేసి ఒక కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ జరుగుతుందన్నమాట. ఇఫ్ దే ఫిట్ దిస్ టెస్ట్ అంటే ఇఫ్ దే క్లియర్ దిస్ టెస్ట్ వాళ్ళు డైరెక్ట్ అంటే దే విల్ కంటిన్యూ వర్కింగ్ ఇన్ ద మిలిటరీ. ఇఫ్ నాట్ దే విల్ కమ్ అవుట్. వాళ్ళకి బెనిఫిట్ ఏంటి అంటే వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తారు. అండ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు ఎంకరేజ్ ది PSUs, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ని కానీ గవర్నమెంట్ ఈజ్ టెలింగ్ దెమ్ టు గివ్ ప్రిఫరెన్స్ టు అగ్నివీర్స్ ఫర్ రిక్రూట్మెంట్ అనమాట. బికాజ్ వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ అంతా ఉంది అండ్ దే హ్యావ్ సర్వ్ ది కంట్రీ ఫర్ అరౌండ్ 3.5 to 4 years. సో వాళ్ళకి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ ఈజ్ డివైజింగ్ ప్లాన్స్. సో వాళ్ళకి వచ్చేసినాక బయటికి సర్వీస్లో నుంచి వాళ్ళకి ఇంకొక సెకండ్ జాబ్ వెతుక్కోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. విత్ ఆల్ ది స్కిల్ సెట్ అండ్ ద సర్టిఫికెట్స్ వాళ్ళకి ఈజీగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో దట్ ఈస్ వాట్ ఈస్ అగ్నివీర్ అండ్ అగ్నిపథ్ ఇస్ ఆల్ అబౌట్. ఈ స్కీమ్లో ఏం జరిగిందంటే 2 years ఆల్రెడీ లాంచ్ అయిపోయి 2 years అయింది కదా. సో ద మిలిటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ ఈజ్ సీకింగ్ ఫీడ్బ్యాక్. అంటే మనం లాంచ్ చేసాం ప్రోగ్రామ్ని. సో దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి ద 3 wings ఆఫ్ ది డిఫెన్స్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ని ఫీడ్బ్యాక్ అడుగుతుందన్నమాట. Agnipath scheme for the recruitment of soldiers into the 3 services completes 2 years. In 2022, the government announced the Agnipath scheme for recruitment of soldiers into the armed forces for 4 years. 6 months anedi training and 3.5 years on ground anamata. Agniveers on completion of 4 years will get an opportunity to join regular cadre and up to 25% would be selected through another recruitment process. They'll get an opportunity for continuing in the military services, but దానికి ఒక సెపరేట్ టెస్ట్ ఉంటుంది అండ్ 25% ఆఫ్ ది అగ్నివీర్స్ని రిక్రూట్ చేసుకుంటారు ఫర్ కంటిన్యూయింగ్ దర్ సర్వీసెస్ ఇన్ ది మిలిటరీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగ్నిపథ్ అండ్ అగ్నివీర్స్. ఈరోజు ఫోకస్ చేయాల్సిన నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే చైనా హోల్డ్స్ డ్రిల్స్ అరౌండ్ తైవాన్, వౌస్ పనిష్మెంట్స్ ఫర్ సెపరేటిస్ట్. ఇది మీకు GS పేపర్ 2లో యూస్ఫుల్గా ఉంటుంది. ఇది ఏంటి అంటే చైనా ఈజ్ కండక్టింగ్ మిలిటరీ డ్రిల్స్ అరౌండ్ తైవాన్ అనేది ఒక ఐలాండ్. సో దాని చుట్టూ మిలిటరీ డ్రిల్స్ కండక్ట్ చేస్తుంది అనమాట చైనా. సో ఇది మనకు అర్థం కావాలి అంటే వీ షుడ్ గో బ్యాక్ టు వేర్ దిస్ ఇష్యూ స్టార్టెడ్ బిట్వీన్ చైనా అండ్ తైవాన్. సో కొంచెం హిస్టరీ మనం ఫ్రెషప్ చేసుకోవాలి. దానికి ఏంటి అంటే తైవాన్ వాజ్ యాక్చువల్లీ రూల్డ్ బై ది కింగ్ డైనాసిటీ. కింగ్ అంటే QING, కింగ్ డైనాసిటీ ఆఫ్ చైనా ఫర్ సమ్ టైమ్, అ లాంగ్ టైమ్ అగో. బట్ తర్వాత ఏమైంది అంటే ఫస్ట్ సైనో జపనీస్ వార్ తర్వాత వెన్ చైనా లాస్ట్ ఇన్ ద ఫస్ట్ Sino-Japanese war, Japan took control over Taiwan. బట్ తర్వాత డ్యూరింగ్ ద World War II జపాన్ ఓడిపోయింది అప్పుడు World War IIలో. సో ద కంట్రోల్ ఆఫ్ తైవాన్ కేమ్ బ్యాక్ టు చైనా అగైన్. ఓకేనా, అప్పుడు రిపబ్లిక్ ఆఫ్ చైనా ఉండిందనమాట. సో ఇట్ టుక్ కంట్రోల్ ఓవర్ తైవాన్ అండ్ అదే రూల్ చేస్తూ ఉండింది ఆఫ్టర్ World War II. బట్ తర్వాత ఏమైందంటే
సివిల్ వార్ జరిగింది చైనాలో, అండ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ అనేది టాపుల్ అయిపోయింది. అండ్ మావ్ జెడాంగ్ హ్యాస్ టుక్ ఓవర్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా లెడ్ బై మావ్ జెడాంగ్ హ్యాస్ టుక్ ఓవర్ ద కంట్రోల్ ఆఫ్ చైనా. సో ఇది జరిగినాక ఈ రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ అనేది తైవాన్ వెళ్ళిపోయింది. అండ్ ఇట్ వాజ్ అ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్. అంటే అది అక్కడి నుంచే చైనాని నేనే అసలైన గవర్నమెంట్, సో నేను ఇక్కడి నుంచే రూల్ చేస్తానని చెప్పి తైవాన్ హెడ్ క్వార్టర్స్గా రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్ రూల్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ అ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్. రిపబ్లిక్ ఆఫ్ చైనా గవర్నమెంట్కి చియాంగ్ అనే ఆయన హెడ్ అనమాట. సో తైవాన్ వాజ్ అ డిక్టేటర్షిప్ అంటిల్ 1980s, బట్ ఆయన చనిపోయినాక ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అ డెమోక్రటిక్ కంట్రీ. అండ్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి తైవాన్లో. డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్ అనేది అప్పటి నుంచి ఉంటున్నారు. సో తర్వాత ఇప్పుడు తైవాన్ని ఎవరెవరు గుర్తిస్తున్నారు ప్రపంచంలో అంటే, until some time ROC claimed that it is the only government responsible for China in the UN. సో యుఎన్లో తనే రిప్రజెంట్ చేసిందనమాట. అండ్ అందరూ కూడా రిపబ్లిక్ ఆఫ్ చైనీస్ గవర్నమెంట్నే ది అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ చైనాగా గుర్తించారు ఫర్ సమ్ టైమ్ ఇన్ ది యుఎన్. బట్ 1970s యుఎస్ రికగ్నైజ్ దట్ చైనాకి అంటే మావ్ జెడాంగ్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తేనే తనకు బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అని చెప్పి పీపుల్ హ్యావ్ షిఫ్టెడ్ దేర్ అలీజియన్స్. అంటే వాళ్ళు మన మావ్ జెడాంగ్ గవర్నమెంట్ని గుర్తించడం మొదలుపెట్టారు. ద లెజిటిమేట్ గవర్నమెంట్ ఇన్ చైనా ఇస్ మావ్ జెడాంగ్స్ గవర్నమెంట్ అని ది రికగ్నైజ్. సో రిపబ్లిక్ ఆఫ్ చైనీస్ గవర్నమెంట్కి ఉన్న సపోర్ట్ మెల్లమెల్లగా తగ్గుతూ వచ్చింది. అండ్ a very few nations now, I think around 10 to 15 nations in the UN recognize that Taiwanese government is legitimate. But most of the nations in the UN recognize China as the People's Republic of China as the official government in Taiwan also. ఓకేనా. ఇప్పుడు ఎందుకు చైనా డ్రిల్స్ చేస్తుంది, మిలిటరీ డ్రిల్స్ అంటే, తైవాన్లో రీసెంట్గా కొత్త ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యారు. హీ మేడ్ సమ్ స్టేట్మెంట్స్ విచ్ చైనీస్ గవర్నమెంట్ డిడ్ నాట్ లైక్. ఏం స్టేట్మెంట్స్ చేశారు అంటే, మేము డెమోక్రటిక్ గవర్నమెంట్, మేము ఇలాగే మా ఓన్గా మేము రూల్ చేసుకుంటాము, చైనాకి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము చైనా కిందకి వెళ్ళము, అండ్ చైనా మా మీద అగ్రెషన్ చూపించటాన్ని మేము ఒప్పుకోము అని కొంచెం ఇన్స్టిగేటింగ్ స్టేట్మెంట్స్ చేశారనమాట ఆయన ఎలెక్ట్ అయినప్పుడు. సో చైనా డ్రిల్స్ ఎప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడల్లా చైనా తన మిలిటరీ మైట్ని చూపించడానికి, అంటే తన బలాన్ని చూపించడానికి ఎప్పుడు డ్రిల్స్ చేస్తూనే ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ రిపీటెడ్ నౌ ఆల్సో. దీంట్లో యుఎస్ పొజిషన్ ఏంటి అంటే, యుఎస్ చైనాకి సపోర్ట్ చేస్తుంది, బట్ తైవాన్ గవర్నమెంట్కి కూడా సపోర్ట్ చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మిలిటరీ హెల్ప్ అనమాట. సో తైవాన్ని తన మిలిటరీ యూజ్ చేసి ప్రొటెక్ట్ చేస్తానంటుంది, బట్ చైనా క్లెయిమ్ని కూడా సపోర్ట్ చేస్తుంది యుఎస్. సో ఇది ఇంకా నడుస్తూనే ఉంది. అండ్ ఎప్పుడు ఇట్లా మిలిటరీ డ్రిల్స్ జరిగినప్పుడు అనలిస్ట్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఒక చిన్న ట్రిగర్ వార్ స్టార్ట్ అవడానికి ఇది చాలు అనేది. సో దిస్ మైట్ బీ వన్ ఆఫ్ ది రీజన్స్ ఫార్ ది యూజ్ ఆఫ్ మిలిటరీ వెపన్స్ వెన్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ నీడెడ్ అనేది అనలిస్ట్ అనుకుంటున్నారు. China encircled Taiwan with naval vessels and military aircrafts, codenamed Joint SWOT 2024A. The drills come after Lai Ching-te was sworn in as Taiwan's new president this week. అది ఇందాక అన్నట్టు కొత్త ప్రెసిడెంట్ ఎలెక్ట్ అయ్యారు. హిజ్ నేమ్ ఈజ్ లాయ్ చింగ్తే. సో ఆయన ఎలెక్ట్ అయినాక ఆయన స్టేట్మెంట్స్ వల్ల చైనాకి మళ్ళీ కోపం వచ్చింది, అండ్ ఇట్ స్టార్టెడ్ ది మిలిటరీ డ్రిల్స్ అగైన్. చైనా గవర్న్డ్ బై కమ్యూనిస్ట్ పార్టీ సిన్స్ 1949 claims Taiwan as part of its territory and has vowed to bring the democratic island under its rule by force if necessary. సో చైనా క్లెయిమ్ అదే, సిన్స్ 1949 దాని క్లెయిమ్ అదే ఉండింది. ఏంటి అంటే, తైవాన్ ఇస్ పార్ట్ ఆఫ్ చైనా, అది మా రూల్ కిందే ఉంది, అండ్ వాళ్ళు రాకపోతే కనుక మేము మా మిలిటరీ పవర్ అంతా యూజ్ చేసి తెచ్చుకుంటాము అనే క్లెయిమ్ 1949 నుంచి చేస్తుంది చైనా. తైవాన్ రెస్పాండెడ్ బై డిప్లాయింగ్ ఎయిర్, గ్రౌండ్ అండ్ సీ ఫోర్సెస్. ఆబ్వియస్లీ చైనా మిలిటరీ డ్రిల్స్ చేసేటప్పుడు తైవాన్ కూడా తన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా స్టేషన్ చేసి పెట్టుకుందనమాట. ఇట్ షోడ్ ఇట్స్ ప్రిపేర్డ్నెస్ ఫర్ అ వార్ ఇఫ్ అండ్ వెన్ ఇట్ కమ్స్. సో దిస్ ఇస్ ద జాగ్రఫికల్ లొకేషన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ తైవాన్ స్ట్రైట్. ఇది ఎక్కడుంది అనేది, ఇట్ ఈస్ అ 180 కిలోమీటర్ వైడ్ స్ట్రైట్ సపరేటింగ్ తైవాన్ అండ్ మెయిన్లాండ్ చైనా. దిస్ ఇస్ వేర్ ఇట్ ఈస్. ఇది తైవాన్, ఇది చైనా. సో ఇక్కడ ఉంటుందన్నమాట తైవాన్ స్ట్రైట్. ద స్ట్రైట్ ఈస్ కరెంట్లీ పార్ట్ ఆఫ్ ది సౌత్ చైనా సీ అండ్ కనెక్ట్స్ టు ది ఈస్ట్ చైనా సీ టు ద నార్త్. ఆ లొకేషన్లో తైవాన్ స్ట్రైట్ ఉంది. సో ఇది జాగ్రఫీ పార్ట్కి ఇది ఇంపార్టెంట్ అనమాట. ఎస్, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ద చిల్లింగ్ కవరప్ ఆఫ్ ది UK's contaminated blood scandal, which is useful for your GS3.
యూకేలో రీసెంట్గా ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. కమిషన్ వాజ్ లాంచ్డ్ ఇన్ 2017. అంటే ఆ రిపోర్ట్ రిలీజ్ చేసిన కమిటీ వాజ్ లాంచ్డ్ ఇన్ 2017. రీసెంట్గానే రిపోర్ట్ రిలీజ్ అయింది. ఏంటి అంటే ఇట్ ఈస్ అ వెరీ హ్యూజ్ స్కాండల్. బిట్వీన్ 1970s and 1990s, more than 30,000 people were infected with HIV, hepatitis C and hepatitis B after receiving contaminated blood and blood products imported from the US, making it the worst treatment disaster. అంటే ఏంటి అంటే బిట్వీన్ 1970s and 1990s యూకేలో ఈ డిసీజెస్ ఉన్న మనుషులకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయాల్సి వచ్చినప్పుడు యూఎస్ నుంచి బ్లడ్ ఇంపోర్ట్ చేసుకున్నారనమాట. బ్లడ్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. అండ్ ఆఫ్ లేట్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆ బ్లడ్ అంతా కంటామినేటెడ్ బ్లడ్డే, తీసుకున్న వాళ్ళకి మంచి జరగకపోగా చెడు ఎక్కువ జరిగిందనమాట. హీమోఫీలియా అంటే ఏంటి అంటే హీమోఫీలియా ఈజ్ అ రేర్ జెనెటిక్ కండిషన్ వేర్ ది బ్లడ్ డస్ నాట్ క్లాట్ ప్రాపర్లీ. బ్లడ్కి క్లాటింగ్ టెండెన్సీ అనేది ఉంటుంది కదా, సో అది ఉండదన్నమాట హీమోఫీలియా ఉన్న వాళ్ళకి. సో దాన్ని ట్రీట్ చేయడానికి అక్కడి నుంచి ప్లాస్మా తెప్పించుకున్నారు. సో ఆ ప్లాస్మా యూజ్ చేసినప్పుడు వాళ్ళకి ఈ డిసీజ్ తగ్గకపోగా కొత్త డిసీజ్ కాల్డ్ సీరం హెపటైటిస్ విచ్ కుడ్ బి ఫేటల్ ఆర్ లీడ్ టు లాంగ్ టర్మ్ డిసీజెస్ సచ్ యాజ్ లివర్ ఫెయిల్యూర్ అండ్ క్యాన్సర్. ఉన్న రోగాన్ని తగ్గించుకోవడానికి బ్లడ్ తెప్పించుకుంటే కొత్త రోగాలు వచ్చినాయి అంట జనానికి అక్కడ. సో అది ఈ మధ్య రిలీజ్ అయింది. ఇక్కడ ఉన్న ప్యాథటిక్ సిచ్యువేషన్ ఏంటి అంటే యూకేలో విచ్ ఈస్ బీయింగ్ యాక్సెప్టెడ్ బై ఆల్ పొలిటికల్ పార్టీస్ అండ్ దేర్ లీడర్స్. అది ఎప్పుడో జరిగిపోయింది 70s and 90s. అండ్ చేసిన డాక్టర్స్ ఇప్పుడు లేరు, తీసుకున్న పేషెంట్స్ ఇప్పుడు లేరు, ఆ పాలసీని ఫ్రేమ్ చేసిన ద పాలసీ మేకర్స్ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఇప్పుడు బతికలేరు. బట్ కాన్సిక్వెన్సెస్ అనేవి ద ఫ్యామిలీస్, ఏ మనుషులైతే చనిపోయారో వాళ్ళ ఫ్యామిలీస్ ఫేస్ చేశారు. సో ఇప్పుడు యూకే గవర్నమెంట్ మీద ఈ రిపోర్ట్ రిలీజ్ అయినాక హ్యూజ్ కాంపెన్సేషన్ బిల్ అనేది పడబోతుంది. అరౌండ్ 10 billion pounds బిల్ అనేది పడబోతుంది అనేది అబ్జర్వర్స్ చెప్తున్నారనమాట. అండ్ దిస్ ఈజ్ అ వెరీ బిగ్ డిజాస్టర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ ద యూకే. సో ఇదేంటి అంటే ఇన్ దిస్ వీ షుడ్ వాట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ ఇస్ ద డిసీజెస్. హెపటైటిస్ బి అంటే ఏంటి, హీమోఫీలియా అంటే ఏంటి, సీరం హెపటైటిస్ అంటే ఏంటి అనేది కొంచెం తెలుసుకోండి. అవి ఏంటి అనేది, ఏ డెఫిషియన్సీ వల్ల ఇవి వస్తాయి అండ్ అవి రావటం వల్ల ఇంకా ఇంపాక్ట్ ఏంటి అనేది, లైక్ లివర్ ఫెయిల్యూర్ అండ్ క్యాన్సర్, ఇలాంటివి జస్ట్ గివ్ అ గ్లాన్స్ ఆన్ వాట్ దీస్ ఆర్. ఓకే, ద కంటామినేటెడ్ బ్లడ్ ప్లాస్మా ప్రోడక్ట్స్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ ది యూఎస్ వర్ యూస్ టు ట్రీట్ పీపుల్ విత్ హీమోఫీలియా. అదే హీమోఫీలియాని ట్రీట్ చేయడానికి యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ని వాడారు, బ్లడ్ ప్లాస్మా ప్రోడక్ట్స్ని. డాక్టర్స్, హీమోఫీలియా సెంటర్స్, ఫార్మా కంపెనీస్ వర్ గిల్టీ ఆఫ్ గివింగ్ too many transfusions when they were not clinically needed. అంటే సో ఎక్కువ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసేసారనమాట వెన్ ఇట్ వాజ్ నాట్ నీడెడ్. అవసరం లేకపోయినా కూడా ఎక్స్ట్రా ట్రీట్మెంట్ చేశారు విత్ దోస్ కంటామినేటెడ్ ప్రోడక్ట్స్. ఆర్ వెన్ లెస్ వుడ్ హ్యావ్ సఫైస్ ఆర్ ఓవర్ రైడింగ్ ఎ పేషెంట్స్ విష్ నాట్ టు బి ట్రాన్స్ఫ్యూడ్. అంటే పేషెంట్స్ అడగలేదు కూడా అంట, అవసరం లేదని కూడా చెప్పారంట. బట్ డాక్టర్స్ ఇన్సిస్ట్ చేసి మరి ఈ కంటామినేటెడ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేశారంట. అది 1970s 1990sలో జరిగితే అది ఇప్పుడు బయటకు వచ్చింది రిపోర్ట్. సో దీనివల్ల గవర్నమెంట్ క్రిటిసిజం అగైన్స్ ది గవర్నమెంట్ ఏంటి అంటే యూకేలో కావాలనే ఈ రిపోర్ట్ని రిలీజ్ అవ్వకుండా ఆపేశారు ఇన్నాళ్ళు. బట్ ఇప్పటికైనా రిలీజ్ అయింది. అండ్ the observers are saying that families who have been affected by this thing needs to be compensated right away. ఇంకా ఆగకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇప్పుడు ఇచ్చేయాలి అని యాక్టివిస్ట్స్ అందరూ ఫైట్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వన్ మోర్ టాపిక్, అ విజిట్ టు ప్రిజర్వ్ చైనాస్ ఇంట్రెస్ట్స్ ఇన్ యూరోప్. GS2కి యూస్ఫుల్గా ఉంటుంది ఈ టాపిక్. చైనీస్ ప్రెసిడెంట్ జీ జిన్పింగ్ విజిటెడ్ యూరోప్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ 5 years. అంటే 5 yearsలో ఇదే ఫస్ట్ టైం అనమాట చైనీస్ ప్రీమియర్ యూరోప్ని విజిట్ చేయటం. బికాస్ ఆఫ్ ది కోవిడ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన 5 yearsలో విజిట్ చేయలేదు ఇప్పుడు దాకా. ద COVID-19 పాండమిక్ హ్యాడ్ ది ఎఫెక్ట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ చైనా టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్, ఫోర్సింగ్ బీజింగ్ టు రీఅడ్జస్ట్ ఇస్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ బికాస్ ఆఫ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్. అంటే చైనాకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని ఒక ఇనిషియేటివ్ ఉంది చైనాలో, విచ్ ఈస్ అ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్. Around 153 countries it started investing to develop infrastructure in terms of roads and developing seaports. Belt ante roads ni develop cheyatam, road initiative ante ports ni develop cheyatam anamata. వాటిని ఒక లైన్ లాగా కనెక్ట్ చేసి సీమ్లెస్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ ఎన్ష్యూర్ చేయడానికి చైనా అనేది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసింది ఆల్ అక్రాస్ యూరోప్ అండ్ ఏషియా. సో ఈ విజిట్ కూడా ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. In this period, that is ఈ 5 yearsలో రష్యా యుక్రెయిన్ వార్ టుక్ ప్లేస్ అండ్ చైనా యునైటెడ్
States trade war has morphed into a technology war, and the Biden administration has broadened and intensified the technology regime on China. సో ఇన్ని రీజన్స్ వల్ల చైనా ఇప్పుడు దాకా చైనీస్ ప్రీమియర్ కుడ్ నాట్ విజిట్ యూరోప్, బట్ ఇప్పుడు కొంచెం టెన్షన్స్ తగ్గాయి అండ్ కోవిడ్ కూడా సర్దుమణిగిపోయింది కాబట్టి కోవిడ్ ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ వెరీ ప్రెవలెంట్ అండ్ సిచ్యువేషన్స్ హ్యావ్ ఈజ్డ్ అప్ కాబట్టి నౌ చైనీస్ ప్రీమియర్ హ్యాస్ విజిటెడ్ యూరోప్. ఆయన గోల్స్ ఏంటి? హీ హ్యాస్ 3 మెయిన్ గోల్స్ టు విజిట్ యూరోప్. ఏంటి అంటే టు ప్రివెంట్ ది EU ఫ్రమ్ గెటింగ్ టూ క్లోజ్ టు ది US, యూరోపియన్ యూనియన్ US బాండింగ్ పెరగకుండా ఉండటానికి, టు అవర్ట్ ఎ ట్రేడ్ స్టాండ్ ఆఫ్, అంటే EUతో ఉన్న ట్రేడ్ డీల్స్ అన్నీ కానీ అవి యాజ్ ఇట్ ఈజ్ నడవటానికి అండ్ అవి ఆగకుండా సీమ్లెస్గా నడవటానికి అదొక రీజన్. అండ్ టు బోల్స్టర్ చైనా స్టాండింగ్ ఇన్ యూరోప్. ఎస్, దాని పవర్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి కూడా ఆయన విజిట్ చేశారనమాట. టు టేక్ స్టాక్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ ది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రేడ్ డీల్స్, అంటే ఇప్పుడున్న ట్రేడ్ డీల్స్ నడుస్తున్నాయి. అండ్ ఆల్సో ఇప్పుడు మనం పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలి, ఏమన్నా స్ట్రాటజీస్ చేంజ్ చేయాలా, లేకపోతే ఆల్రెడీ ఉన్న స్ట్రాటజీస్ సరిపోతాయా అనేది ఒక స్టాక్ టేకింగ్ చేసుకోవడానికి కూడా ఈ విజిట్కి ఆయన వెళ్ళారు. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మ్యాక్రాన్ అండ్ EU చీఫ్ అర్జ్డ్ చైనా టు ఎన్ష్యూర్ ఎ మోర్ బ్యాలెన్స్ ట్రేడ్ విత్ యూరోప్. ఎస్, వాళ్ళు ఏమి అడిగారు అంటే ప్లీజ్ ఎన్ష్యూర్ కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్స్. అట్లా ఆన్ అండ్ ఆఫ్గా బికాస్ ఆఫ్ ఎకనామిక్ డౌన్ టర్న్ ఇన్ చైనా దాని ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం తగ్గింది ఆఫ్ లేట్. సో అలా కాకుండా బ్యాలెన్స్డ్ అప్రోచ్తో రండి అని చెప్పి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ అండ్ EU చీఫ్ సజెస్ట్ చేశారు చైనీస్ ప్రీమియర్కి. ఫ్రాన్స్ ఈజ్ యునైటెడ్ విత్ ద EU ఆన్ ది ఇష్యూ ఆఫ్ ది కాస్ట్ అడ్వాంటేజ్ దట్ చైనీస్ EVs హ్యావ్ ఓవర్ యూరోపియన్ కార్స్. చైనీస్ EVs అనేవి వెన్ కంపేర్డ్ దే ఆర్ వెరీ చీపర్ వెన్ కంపేర్డ్ టు ద యూరోపియన్ EVs అనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళ దగ్గర చీపర్ మెటీరియల్ దొరుకుతుంది కాబట్టి ఫ్రాన్స్ ఈజ్ యునైటెడ్ విత్ ది EU. వాళ్ళ EV ప్రోడక్ట్స్ కావాలి అని చెప్పి వాళ్ళు కూడా ఈ ట్రేడ్ డీల్స్కి ఇంట్రెస్టెడ్గా ఉన్నారనమాట. While the Chinese are keen to ride on the strength of their EV industry, the Europeans are equally keen to protect their car manufacturers. Obviously, మనం చైనా దగ్గర నుంచి గవర్నమెంట్ చైనా దగ్గర నుంచి లెస్కి దొరుకుతున్నాయి అని కొనుక్కుంటే మన లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇబ్బంది పడతారు కాబట్టి దే ఆర్ ప్లానింగ్ టు టేక్ అ బ్యాలెన్స్డ్ అప్రోచ్. కొన్ని పార్ట్స్ అక్కడి నుంచి తెచ్చుకొని కొన్ని ఇన్ హౌస్ వాళ్ళకి సబ్సిడీస్ ఇచ్చి అలాంటి ప్లాన్స్ ఏవో ప్లాన్ చేస్తున్నారు. బట్ దే డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఆన్ టేకింగ్ చీపర్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ చైనా. Chinese foreign direct investment in Serbia is growing and it has $5.5 billion in the country, mainly in copper mining and a steel processing plant. అంటే చైనీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది ఈ స్లైడ్లో చెప్తున్నాము. FDI సర్బియాలో ఉంది అండ్ ఇట్ హ్యాస్ $5.5 billion in the country, mainly in copper mining and steel processing. Upgradation of the Belgrade-Budapest high-speed railway project, and there are plans for more roads, tunnels and bridges with Chinese investments. These are all part of the Belt and Road Initiative. Belt and Road Initiativeలో యూరోప్లో ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. బెల్గ్రేడ్ బుడాపెస్ట్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్ట్. Hungary is today the closest ally of China within the EU and it provides China access to the world's largest trading blocks. హంగరీ ఒక మెయిన్ ప్లేయర్ అనమాట చైనా EU ట్రేడ్ రిలేషన్లో. అండ్ చైనా has also sought to develop ties with Eastern European countries through the so-called 17+1 China and Eastern Europe community to serve as a gateway for markets in rich Western Europe. అంటే ఈస్టర్న్ యూరోపియన్ కంట్రీస్తో మన రిలేషన్ స్ట్రెంథెన్ చేసుకుంటే రిచర్ వెస్టర్న్ యూరోపియన్ నేషన్స్తో బిజినెస్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇట్ ఈస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఈస్టర్న్ యూరోపియన్ నేషన్స్. Among the key Belt and Road Initiative projects, they have been railways linking China to Europe via Central Asia. Key BRI initiatives-లో రైల్వే ప్రాజెక్ట్స్ అనమాట ఫ్రమ్ చైనా టు యూరోప్ లింకింగ్ సెంట్రల్ ఏషియా. దిస్ ఈజ్ వన్ మోర్ టాపిక్ ఫర్ టుడే. షుడ్ డాక్టర్స్ బీ కెప్ట్ అవుట్ ఆఫ్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్? GS పేపర్ 2 గవర్నెన్స్ ఇష్యూలో వస్తుంది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది మనకి ఇండియాలో ఉంది. మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నప్పుడు మీకు ఆ ప్రోడక్ట్ చెప్పినట్టు చేయకపోయినా ఆర్ ఎల్స్ వెన్ యూ ఫీల్ బిట్రేడ్ ఆర్ చీటెడ్ యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఆప్షన్ ఆఫ్ అప్రోచింగ్ ది కన్జ్యూమర్ ఫారం. కన్జ్యూమర్ ఫారమ్స్లో 3 levels ఆఫ్ కన్జ్యూమర్ ఫారమ్స్ ఉంటాయి. వన్ ఈజ్ ది డిస్ట్రిక్ట్ లెవెల్, ది అదర్ ఈజ్ ది స్టేట్ లెవెల్ అండ్ ది హైయెస్ట్ లెవెల్ ఈజ్ ది నేషనల్ లెవెల్ కన్జ్యూమర్ ఫారం. ఓకే, అక్కడికి అప్రోచ్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ ది క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ దట్ యు ఆర్ సీకింగ్. సో ఆ అమౌంట్ని బట్టి మీరు ఏ ఫారంకి వెళ్ళాలి అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకో బెనిఫిట్ ఏంటి కన్జ్యూమర్ ఫారంకి అప్రోచ్ అవ్వడానికి అంటే యూ కెన్ డూ ఇట్ ఆన్లైన్. మొత్తం ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు కన్జ్యూమర్ ఫారమ్స్ అనేవి. సో ఆన్లైన్లోనే మీరు కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు, డేట్ బుక్ చేసుకోవచ్చు ఫారంలో. అండ్ ఆల్సో మీరు కనుక ఆర్గ్యూ చేసుకోగలిగితే మీ కేసుని మీరే ఆర్గ్యూ చేసుకోవచ్చు.
మీరు లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కన్జ్యూమర్ ఫారమ్స్లో. అర్లియర్ దిస్ మంత్ ద సుప్రీం కోర్ట్ రూల్డ్ దట్ అడ్వకేట్స్ కెనాట్ బి హెల్డ్ లయబుల్ అండర్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ఫర్ డెఫిషియన్సీ ఇన్ సర్వీస్. సో కొత్తగా వచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం లాయర్స్ విల్ నాట్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో మీరు లాయర్ని అప్రోచ్ అయ్యి మీరు కేసు ఓడిపోతే కనుక ఇప్పుడు కన్జ్యూమర్ ప్రొటెక్షన్ ఫారంకి వెళ్ళే స్కోప్ లేదనమాట అండర్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ జడ్జ్మెంట్. సో సుప్రీంకోర్టు ఏం ఫీల్ అయింది అంటే డాక్టర్స్ కూడా ఇదే కేటగిరీ కిందకు వస్తారు. సో ప్రాబ్లీ వీ షుడ్ నీడ్ టు రీలుక్ ఇన్ టు అవర్ పాలసీస్ అండ్ ఎగ్జామ్ డాక్టర్స్ ఫ్రమ్ ది పర్వ్యూ ఆఫ్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. సో డాక్టర్స్ని కూడా లాయర్స్ లాగా ఈ యాంబిట్లో నుంచి పక్కకి తీసేయచ్చు ఏమో చూడండి అని సజెషన్స్ అనమాట సుప్రీంకోర్టువి. The court also indicated that its 1995 decision that held medical professionals accountable under the act may need to be revisited. 1995లో ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం, డెసిషన్ ప్రకారం it said medical professionals can be made accountable under the Consumer Protection Act. But ఇప్పుడు it is rethinking, the Supreme Court is rethinking that ఆ డెసిషన్ని మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేయాలి. ప్రాబ్లీ వీల్ నీడ్ టు ఫ్రేమ్ న్యూ లాస్ అనేది it suggested. Doctors are highly qualified professionals and human bodies react differently in different situations. A lot of work and research goes into the medical practice. Obviously, ఒకళ్ళ బాడీ మెడిసిన్కి రియాక్ట్ అయినట్టు ఇంకొకళ్ళ బాడీ రియాక్ట్ అవ్వదు కదా. సో నో టూ పేషెంట్స్ ఆర్ సేమ్. సో అదే చెప్తుంది సుప్రీంకోర్టు. సో ఒక పేషెంట్కి ఇంకో పేషెంట్కి చేసిన థెరపీ సిమిలర్గా ఉండదు. సో వీ కెనాట్ జడ్జ్ హౌ అ డాక్టర్ ఈస్ ట్రీటింగ్ అ పేషెంట్ అండ్ ది అవుట్కమ్స్ ఆర్ ఆల్సో కెనాట్ బి జడ్జ్డ్ అనేది చెప్తున్నారు. When things go well, a patient is happy, but when things go wrong, the patient blames the doctor and the hospital. Obviously, human psychology. బాగుంటే డాక్టర్ని దేవుడు అంటాము, బాగోపోతే వీ హ్యావ్ సీన్ మెనీ కేసెస్ ఇన్ ద పాస్ట్. రిలేటివ్స్ అందరూ వచ్చి డాక్టర్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం కూడా చూసాము. ద ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ 1956 డిఫైన్స్ మిస్కాండక్ట్ అండ్ టేక్స్ యాక్షన్ ఆన్ ఎర్రింగ్ డాక్టర్స్. అంటే మిస్కాండక్ట్ చేశాడు డాక్టర్ అంటే దేర్ ఆర్ ఆల్రెడీ రూల్స్ ఆన్ హౌ టు గో అబౌట్ దట్ ఇన్సిడెంట్. మిస్కాండక్ట్ చేసిన ఇన్సిడెంట్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఆల్రెడీ రూల్స్ ఉన్నాయి అండర్ ది ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్. ద జడ్జ్మెంట్ ఇన్ ద విపి శాంత కేస్ clearly explained the relationship between a doctor and patient as a contract for service and said that the medical service would come within the purview of the act. అప్పుడు ఇచ్చిన జడ్జ్మెంట్లో ఈ జడ్జ్మెంట్ వచ్చిందనమాట, దట్ డాక్టర్ సర్వీస్ వుడ్ కమ్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది యాక్ట్. బట్ ఆఫ్ లేట్ సుప్రీం కోర్ట్ ఈస్ ఫీలింగ్ దట్ దిస్ డెసిషన్ నీడ్స్ టు బి రీవిజిటెడ్. If doctors' associations themselves have an authority who can weave these cases with expert medical knowledge and act, that would be sensible instead of a person approaching the court and going the long way. సుప్రీంకోర్టు ఇంకోటి ఏం సజెస్ట్ చేస్తుంది అంటే డాక్టర్స్ అసోసియేషనే ఒక బాడీని పెట్టుకొని పియర్ రివ్యూ లాగా, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర ఒక పేషెంట్కి అన్యాయం జరిగిందని పేషెంట్ ఫీల్ అయితే ఆ బాడీ దగ్గరికి వెళ్తే ద అదర్ డాక్టర్స్ దే విల్ రివ్యూ ఆన్ కేస్ హిస్టరీ ఏంటి, ఏం ట్రీట్మెంట్ చేశారు అనేది వాళ్ళ పియర్సే రివ్యూ చేస్తే కనుక ఈ డాక్టర్ చేసింది కరెక్టా కాదా అనేది అక్కడే క్లారిఫై చేసేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ఆఫ్ ది పేషెంట్ గోయింగ్ టు కన్జ్యూమర్ ఫారమ్స్ అండ్ ఫైటింగ్ అ లాంగ్ బ్యాటిల్, ఈ అసోసియేషన్ ఒక బాడీని ఫామ్ చేస్తే బెటర్ అనే సజెషన్ కూడా సుప్రీంకోర్టు చేసింది. యాక్షన్ అగేన్స్ట్ మాల్ ప్రాక్టీస్ ఇస్ వన్ థింగ్, బట్ టు కాంపెన్సేట్ అన్ అగ్రీవ్డ్ కన్జ్యూమర్ ఈజ్ అనదర్. యాజ్ వీ హ్యావ్ అన్ ఓంబడ్స్మన్ ఫర్ ది ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ సెక్టర్స్, మేబీ వీ షుడ్ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ అథారిటీ టు డీల్ విత్ దీస్ ఇష్యూస్ ఇన్ ద మెడికల్ సెక్టర్ టు. ఇక్కడ ఏంటి అంటే ఓంబడ్స్మన్ ఉంటారు ఇన్సూరెన్స్కి, బ్యాంకింగ్కి, ఎలక్ట్రిసిటీ సెక్టర్స్కి. మనకి ఇన్సూరెన్స్ కంపెనీలో ఏమన్నా క్లెయిమ్ మనం అడిగినంత రాకపోయినా, లేకపోతే బ్యాంకింగ్లో మీ ఏమన్నా ఇష్యూస్ వచ్చినా కూడా బ్యాంకింగ్ ఓంబడ్స్మన్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ ఓంబడ్స్మన్ దగ్గరికి వెళ్ళొచ్చు. అక్కడ కూడా మీకు న్యాయం జరగలేదు అనిపిస్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్, కన్జ్యూమర్ ఫారమ్స్కి కానీ కోర్ట్స్కి కానీ వెళ్ళొచ్చు. బట్ ఓంబడ్స్మన్ దగ్గరికి అయితే ఫస్ట్ వెళ్ళాలి. సో అలాగే మెడికల్ ఫీల్డ్లో కూడా ఓంబడ్స్మన్ ఏమన్నా పెట్టొచ్చా చూడండి అని సుప్రీంకోర్టు సజెస్ట్ చేస్తుంది. Diligent service delivery, maintaining proper records about patient's history, taking proper consent for treatment will safeguard a doctor's interest. ముందే పేషెంట్కి, తన పేషెంట్ రిలేటివ్స్కి, కేర్ టేకర్స్కి పేషెంట్ సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ కన్సెంట్ తీసుకునే అండ్ కేస్ హిస్టరీ అంతా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే డాక్టర్కి కొంచెం సేఫ్గార్డ్ చేయగలుగుతాం డాక్టర్స్ ఇంట్రెస్ట్ని. ఇలా ట్రీట్మెంట్ అయినాక అదేమన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఇస్తే వాళ్ళ కేర్ టేకర్స్ అందరూ వచ్చి అటాక్ చేయడం డాక్టర్స్ అనే ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం కదా. సో సుప్రీంకోర్టు ఇది సజెస్ట్ చేసిందనమాట, ఇలా ఫాలో అవ్వండి ప్రొసీజర్స్ అని. Communicating clearly about the risks and outcome of the procedure, treatment and timely referral of the patient in case of complication will help physicians safeguard themselves against such litigation. అదే టైమ్లీ
ఇంటిమేషన్ టు ది కేర్ టేకర్స్ అనేవి చేయండి. అండ్ సో ఇన్ఫర్మేషన్ అనేది పాస్ ఆన్ చేయండి కేర్ టేకర్స్కి. మీరు ఏం చేస్తున్నారో దీని అవుట్కమ్స్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైతే ఉందో క్లియర్గా చెప్పండి. సో ఇట్లాంటి లిటిగేషన్స్ అనేవి తగ్గుతాయి అని సుప్రీంకోర్టు సజెస్ట్ చేస్తుంది. సో దీస్ ఆర్ ది టాపిక్స్ దట్ నీడ్స్ టు బి ఫోకస్ ఆన్ ఇన్ టుడేస్ న్యూస్ పేపర్. ఈరోజు న్యూస్ పేపర్లో ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. బట్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ చైనా తైవాన్ రిలేషన్స్ ఒకటి చూసుకోండి. అండ్ ఆల్సో ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది నాగా ట్రైబ్ అండ్ దాని కాన్సన్ట్రేషన్ ఎక్కడుంది అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. సో వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, సెపరేట్ స్టేట్ ఫర్ నాగాస్ అనేది కూడా ఒకసారి చూడండి. అండ్ ఆల్సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మణిపూర్ అనేది బిట్వీన్ మైటీస్ అండ్ కుకీస్. ఇన్ ఫ్యూచర్ విల్ డిస్కస్ అట్ లెంత్ అబౌట్ దట్ టాపిక్. సో ఈరోజు యాజ్ వీ డూ ఎవ్రీ డే ఈరోజు మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటో చూద్దాము. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది అగ్నిపథ్ స్కీమ్. 10% of the vacancies are reserved for the recruitment in CAPFs and Assam Rifles for the Agniveers. These are two of the wings of the armed forces anamata, CAPFs and Assam Rifles. The entry age for all new recruits in the armed forces has been fixed as 17.5 years to 23 years of age. Ante recruits age limits ఏంటంటే lower age limit 17.5 and upper age limit is 23 years. 25% will be retained in service for another 15 years as permanent cadres. So select the correct answers 1 and 2, 2 and 3, 1 and 3 and all of the above. So the correct answer is C. Enduku C ante this is correct. 10% of the vacancies are reserved for the recruitment in CAPF. So ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ ఫస్ట్ ఇయర్లో అరౌండ్ 46 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో 10% వర్ రిజర్వ్డ్ ఫర్ CAPF అండ్ అస్సాం రైఫిల్స్. సెకండ్ ఎందుకు కరెక్ట్ కాదు అంటే ద అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ నాట్ 23 బట్ 21. బట్ ఫస్ట్ ఇయర్ రిక్రూట్మెంట్లో దే హ్యావ్ గివెన్ ఎ రిలాక్సేషన్ టు 23 years బికాజ్ లాస్ట్ 2022లో అగ్నిపథ్ స్కీమ్ స్టార్ట్ అయింది. అండ్ ఫర్ ద లాస్ట్ 3 years రిక్రూట్మెంట్ జరగలేదన్నమాట మిలిటరీలోకి బికాస్ ఆఫ్ ది కోవిడ్ రెస్ట్రిక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ 3 years జరగలేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ మైట్ హ్యావ్ క్రాస్ దిస్ ఏజ్ లిమిట్ 21 క్రాస్ చేసి ఉంటారు కాబట్టి సో వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడానికి ఓన్లీ ఫర్ ద ఫస్ట్ సైకిల్ 23కి ఎక్స్టెండ్ చేశారు. బట్ నౌ ఇట్ ఈస్ 21 ఓన్లీ అండ్ నాట్ 23. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్. ఓకే, అండ్ దీస్ ఆర్ ది మోడల్ మెయిన్స్ క్వశ్చన్స్. సో యాజ్ టోల్డ్ యెస్టర్డే, నిన్న చెప్పినట్టు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా శాంపిల్ ఆన్సర్స్ రాసి పంపించండి. మా మెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. వీల్ డెఫినెట్లీ ఇవాల్యుయేట్ దెమ్ అండ్ గెట్ బ్యాక్ టు యూ విత్ ద ఫీడ్బ్యాక్. సో హోప్ఫుల్లీ దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ సెషన్ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాము. We'll meet tomorrow again with the latest newspaper analysis. Thank you.